మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో లక్కీ భాస్కర్ సినిమా తరహాలో ఎస్బీఐ బ్యాంకులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు సిబ్బంది చేతివాటం ప్రదర్శించి బంగారం, నగదు చోరీ చేసినట్లు తేలడంతో గత 3 రోజులుగా బ్యాంకులో ఆడిట్ జరుగుతోంది. క్యాషియర్ రవీందర్ 3 నుండి 4 కోట్ల రూపాయల మేర అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు, పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే దీనిపై ఇంకా ప్రకటన వెలువడలేదు. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టిన ఖాతాదారులు తమ ఆభరణాలు తిరిగి ఇప్పించాలని బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు, బ్యాంకు అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. బ్రాంచ్ లో మనకు ఇన్ఫర్మేషన్ మేనేజర్ గారు ఇచ్చారు. వన్ ఆఫ్ దేర్ ఎంప్లాయీ ఇస్ మిస్సింగ్. వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కీ ఉండేవాళ్ళు. లేటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది. ఈ ఆడిట్ క్రమంలో వాళ్ళు రోజు అన్ని చెక్ చేస్తారు, అట్లా ఉండేవాళ్ళు. బట్ ఆడిట్ ప్రాసెస్లోనే వాళ్ళకి ఇది తెలిసింది. ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. అసెస్మెంట్ ఎంత నష్టమైంది వాళ్ళు మాకు రిపోర్ట్లో ఇస్తారు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ పరిశీలనకి వచ్చాం, ఏ విధంగా జరిగింది. డెఫినెట్లీ ఈ కేసుకి మనము డిటెక్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ గురించి కూడా వీ విల్ అప్డేట్ ది ఎస్బీఐ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ.